ఇప్పుడు ఏం రత్నం గారు మమ్మల్ని కలిసిన తర్వాత 600 అయినా ఇప్పుడు వస్తుంది అంటే అప్పుడు మేము అడిగాం 10 రోజులు తేడా ఏదో ఉంది సార్, ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, 10 డేస్లో వస్తుందని మీరు ఎలా చెప్తున్నారంటే లేదు పృథ్వీ ష్యూర్గా వచ్చేస్తుంది, తీసుకొస్తున్నాం చూడని అన్నారు. బట్ అప్పుడు రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఈ గ్యాప్లో ఏం జరిగింది సార్ ఆ 20 డేస్ 1 మంత్లో? అంటే చాలా జరిగిందండి. ఇప్పుడు మేము ఒక పెద్ద పోర్షన్ సీజీ ఇరాన్కి ఇచ్చినాం, ఇరాన్ టీంకి. ఇరాన్లో వారే వచ్చింది. ఓకే. సో వారు వచ్చి వాళ్ళ గ్రాఫిక్స్ టీమే అసలు మొత్తం ఎలా చెప్పాలి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. వాళ్ళు పక్కన ఒక బాంబు ఇప్పుడు వేశారు. లక్కీగా మన ఫుటేజ్ అంతా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. వార్ ఎఫెక్ట్ పడిందా? హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ లేట్ అవ్వడానికి వార్ ఎఫెక్ట్ మధ్యలో జరిగింది. సో ఆ టీమ్ లక్కీగా ఫుటేజ్ అంతా సర్వర్లో ఉన్నది. సో ఐ వాజ్ ప్రేయింగ్ ఈ ఇరాన్ ఇస్రాయల్ వార్ ఆగిపోవాలని. దాని తర్వాత దే కేమ్ బ్యాక్ ఆన్లైన్, థింగ్స్ బికమ్ నార్మల్. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చాను నేను. వాళ్ళు బికాజ్ ఎవరికైనా అర్థం కాదు కదా వెన్ వార్ ఇస్ కమ్ అండ్ దే అబ్స్కాండెడ్ అండ్ దే కేమ్ బ్యాక్ ఆన్లైన్, దే ఫినిష్ ద వర్క్, దే డెలివర్ ద వర్క్. సో ఇవన్నీ కొంచెం దీనివల్ల కొంచెం లాస్ట్ మినిట్లో టెక్నికల్గా జరిగింది. సో నాకు ఒక 10-15 డేస్ రావాల్సిన ఫుటేజ్ ఒక 2 వీక్స్ లేట్ అయింది, 10 డేస్ లేట్ అయింది దానివల్ల. ఓకే. సో దానివల్ల మనకి డిఐ చేయాలి, సో దాంట్లో మ్యాచ్ చేయాలి, అన్ని సైడ్లో ఆ 10 డేస్ అనేది నాకు కొంచెం డిలే అవుతూ వచ్చింది. బట్ ఐ మేనేజ్డ్, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఐ మేనేజ్డ్ అండి. ఓకే. బట్ మరి ఇంతకీ ఎవరికి ఇచ్చారు సార్? అది ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి? బిగ్ టీమ్. అల్జారా అనేది ఇట్స్ వెరీ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ. ఓకే. ఇరాన్లో ఉన్నారు. సో మన సినిమాలకు ఎప్పుడైనా ఏమైనా చేశారా? పొన్నియిన్ సెల్వన్ చేశారు, PS1 మణిరత్నం ఫిల్మ్. అండ్ ఇక్కడ ఇండియాలో చిన్న చిన్న వర్క్ చేస్తారు బికాస్ వెరీ ఎక్స్పెన్సివ్ కంపెనీ. సో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ ఎవరు ఎంగేజ్ చేయలేదు ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ అని. సో వాళ్ళకి మనం ఒక మేజర్ పోర్షన్ చంక్ వాళ్ళకి ఇచ్చి మనం చేయించుకోవడం జరిగింది. కొన్ని రెండర్స్ వాళ్ళు చైనాలో పెట్టారు, కొన్ని యూఎస్లో పెట్టారు. సో అలాగూ ఒక చాలామంది అనిమేషన్ ఆల్మోస్ట్ మళ్ళీ ఒక చెన్నై టీం కూడా యంగ్స్టర్స్ చాలామంది చేశారు. ఎందుకంటే పెద్ద కంపెనీస్కి వెళ్తే వాళ్ళు దే వర్క్ ఓన్లీ మండే టు ఫ్రైడే 9 to 6 వర్క్ చేస్తారు, వీకెండ్స్ వర్క్ చేయరు. అండ్ ఈ డెడ్ లైన్కి మనం రీచ్ అవ్వలేము. ఓకే. సో అయితే ఇంకో 1.5 year పడుతుంది. సో అందువల్ల మనకి సీజీ అనేది ఎలా చెప్పాలంటే కొంతమంది వూల్ డూ ఎక్స్ట్రా వర్క్ 15 hours 16 hours వర్క్ చేసేవాళ్ళు. సో అలాగూ ఒక మంచి టీం యంగ్స్టర్ అలాగూ మిక్స్ అండ్ మ్యాచ్గా చేసాము. రైట్ సార్.